ఇవాళ సాధకులందరి కోసం 11 రోజుల్లో ధనపిచాచిని సిద్ధి పొందే సాధన చెబుతున్నాను. సావధానంగా వినండి. భయం లేకుండా ధైర్యంతో చేసే ధనం వచ్చే మంత్ర సాధన ఇదని గుర్తుపెట్టు. ప్రపంచంలో అందరికీ ధనం కావాలి, కానీ ధైర్యం చేయలేరు. అలా ఎవరైనా ధైర్యం చేయగలరు అనుకున్న వాళ్ళు ఇక్కడ మేము చెప్పబోయే సాధన చేయండి. అఖండ సంపదని అందిపుచ్చుకోండి. మనకు ధనం అవసరం, కానీ అందరికీ ఒకే పద్ధతిలో ధనం రాదనే విషయాన్ని గ్రహించండి. కొందరికి వ్యాపారంలో వస్తుంది, కొందరికి మంత్రాలతో వస్తుంది, కొందరికి రకరకాల రూపంతో సంపద చేకూరుతుంది. ధైర్యవంతులైనటువంటి వాళ్ళు మాత్రం కొంతమందికి తంత్రశక్తులతో అపార సంపదను పొందగలిగే, ఇవ్వగలిగే, తెచ్చుకోగలిగే శక్తిని కొందరు తంత్రదేవతలు ఉంటారు. వాళ్ళల్లో ఒక తంత్రదేవతే ఈ ధనపిచాచిని. ఆవిడ సాధన ఇవాళ మీ అందరి కోసం చెబుతున్నాను. ఈ సాధన 11 రోజుల్లో సాధకులు ఆమెను పిలిచి ఆశీర్వాదం పొందే సాధన ఇక్కడ మీకోసం ఇస్తున్నాను. సావధానంగా చేసుకుని సుఖించండి. ముందుగా ధనపిచాచి అంటే ఎవరు? ఆమె పిచాచి కాదు, ఆమె తంత్రంలో శక్తివంతమైన దేవత అనే విషయాన్ని గ్రహించండి. భయపడితే ఆమె నీ దగ్గర రాదు. ధైర్యంగా పిలిస్తే ధనంతో పాటు శక్తిని కూడా ఇస్తుందని గ్రహించు సాధకుడా. ఈ సాధన 11 రోజులు క్రమం తప్పకుండా చేయాల్సిన విషయం గుర్తుపెట్టుకోండి. సాధనా సమయం రాత్రి 12 గంటలకు ప్రారంభించాలి. ఒకే గదిలో చేయాలి. ఆ గదిలోకి ఎవ్వరూ రాకూడదు. రెండో గది లేని వాళ్ళు ఈ సాధన అరణ్యంలో మొదలుపెట్టండి. ప్రతిరోజు ఒకే సమయానికి చేయాలనే విషయాన్ని గ్రహించండి. ఈ సాధన ఎక్కడెక్కడ చేయాలో చెప్తా వినండి. ఇంట్లో ఒక శుభ్రమైన ప్రశాంతంగా ఉండే గదిని తీసుకోండి. ఆ గదిలో ఎవ్వరూ రాకూడదనే విషయాన్ని గుర్తుంచుకోండి. అలా మీకు ఒక గది ఉంటే మాత్రం మీరు ఇంట్లోనే ఈ సాధన చేసుకోవచ్చు. లేదంటే మాత్రం అరణ్యానికి వెళ్ళండి, లేదా ఎక్కడైనా పాడుపడ్డ శివాలయం అత్యంత ఉత్తమమైన విషయం గ్రహించండి. ఈ సాధనా సమయంలో మాత్రమే నల్లని బట్టలు వేసుకుని సాధన చేయాలని. ఈ సాధన చేసేదానికంటే ముందు తూర్పుకు అభిముఖంగా గది కావచ్చు, అరణ్యం కావచ్చు, ఎక్కడైనా నీవు సాధనకు అనుకూలించుకున్న ప్రదేశాన్ని తూర్పుకు అభిముఖంగా దీపం వెలిగించండి నెయ్యితో. మీ దగ్గర సంభాషణ ఉంటే సంభాషణం వేసుకోండి. లేని వాళ్ళు గొంగడి లేదా దర్భచాప వేసుకుని కూర్చుని దీపానికి అభిముఖంగా కూర్చొని జపానికి రుద్రాక్షమాలను వాడండి. మీరు ఇక్కడ గమనించాల్సిన దీపానికి అభిముఖంగా ఆసనం వేసుకుని కూర్చొని రుద్రాక్షమాలంతోనే ఈ మంత్రాన్ని జపించాలనే విషయాన్ని గ్రహించండి సాధకులారా. ఆ తర్వాత ఇక్కడ చెప్పబోయే మంత్రాన్ని జాగ్రత్త సాధన చేయండి. సాధన చేసి సిద్ధి పొందండి. ధనాన్ని అపారంగా పొందండి. మంత్రం చెబుతున్నాను వినండి. వీడియోను పూర్తిగా వినడం నేర్చుకోండి. మంత్రం ఓం హ్రీం క్లీం హ్రూం ధూం ధనమావత్యే పిచాచిన్యే ఐం శ్రీం ధనం దేహి మే స్వాహ. ఇదే మంత్రాన్ని ఇంకొకటి, ఈ రెండిట్లో ఏదైనా చేయొచ్చు. ఓం హ్రీం క్లీం హ్రూం ధూం ధనమావత్యే పిచాచ్యే ఐం శ్రీం ధనం దేహి మే స్వాహ అనే ఈ మంత్రం కూడా ఈ సాధనలో జపించవచ్చు. పిచాచిన్యే అనొచ్చు, పిచాచియే అనొచ్చు. మీకు ఏది అనుకూలంగా, ఏది నోరు తిరిగితే ఆ మంత్రాన్ని వాడుకోండి. ఇక్కడ ఈ సాధన మొదటి 3 రోజులు 5,000 ఖచ్చితంగా జపించాల్సిందే. ఆ తర్వాత రోజులో 4వ రోజు నుండి 1008 లేదా 1008 సార్లు జపం చేయాలనే విషయాన్ని గ్రహించండి సాధకులారా. నిశ్శబ్దంగా ప్రశాంతమైన మనసుతో జపించాలనే విషయాన్ని గ్రహించండి. అలజడితో ఉన్న మనసు ఆ శక్తిని పిలవలేదనే విషయాన్ని కూడా గ్రహించండి సాధకులారా. ఈ శక్తికి పిలవడానికి నైవేద్యంగా ఏమివ్వాలి? ప్రతిరోజు ఈ శక్తికి ఈ 5 వస్తువులు నైవేద్యంగా పెట్టండి. బెల్లం, మిరపకాయ, నల్ల బియ్యం, రూపాయి నాణ్యం దక్షిణగా, ఒక చిన్న నల్లని గుడ్డ. ఈ 3 వస్తువులు, నల్లని బియ్యం, మిరపకాయ, బెల్లం, నల్లని బట్ట మీద నల్లని బియ్యం, అందులో 4 ఎండుమిరపకాయలు, సరిపడినంత బెల్లం వేసి వండిన పదార్థాన్ని ఆ నల్లని బట్టపై పెట్టి దాని పక్కగా ఒక రూపాయి నాణ్యాన్ని పెట్టి అమ్మవారికి నైవేద్యం మరియు దక్షిణ ఇచ్చినట్టు సమర్పించుకోవాలనే విషయాన్ని గ్రహించండి. ఈ 11 రోజులు ఇలాగే చేయాల్సి ఉంటుంది. 11 రోజులు రోజుకు ₹1. 11 సాధన పూర్తయ్యే రోజు లోపల ₹11 అవ్వాలి. లాస్ట్ రోజు కల్లా అందులో నుంచి ₹1 అమ్మవారు ₹1
ఒక నాణ్యంలో అమ్మవారు కూర్చుంటుంది, ఆ శక్తి కూర్చుంటుందనే విషయాన్ని గ్రహించండి. వీడియో పూర్తిగా వినండి. ఈ రూపాయలలో అమ్మవారు వచ్చి ఎలా కూర్చుంటుందో తెలుస్తుంది. ప్రతిరోజు సాధన ఈ విధంగానే చేయాలి. రాత్రి 12 గంటలకు కూర్చోవాలి, ముందుగా దీపం వెలిగించాలి, ఆ తర్వాత నైవేద్యం పెట్టాలి, తర్వాత మంత్రం జపించాలి, చివరిలో నమస్కారం మరియు దక్షిణ సమర్పించాల్సి ఉంటుంది. ఈ సాధన పూర్తయిన తర్వాత నైవేద్యం మాత్రం బయట గంపలో వేయాలి, లేదా ఎవరూ తొక్కని ప్రదేశంలో ఏ జంతువు తినని నదిలో కలిపేయండి. నైవేద్యాన్ని మాత్రమే సుమా. ఇది నిరంతరం 11 రోజులు చేయవలసిన సాధన. ఈ సాధనలో కొన్ని రోజులు సాధన చేసే ప్రదేశంలో ఇంతవరకు సాధకుడు చూడని వాసన వస్తుందని గ్రహించండి. సాధన చేస్తుండే కొద్దీ ఇప్పటి వరకు నువ్వు అటువంటి వాసన పీల్చి ఉండవు. కలలో పిశాచ రూపం కనపడవచ్చు. మన దగ్గరకి చిన్నగా ధనం రావడం మొదలవుతుందనే విషయాన్ని సాధన సిద్ధి పొందక ముందే ఇవి జరుగుతాయి. సిద్ధి పొందితే అవి ఏం జరుగుతాయి అర్థం కాదు. ఇవి సంకేతాలుగా గ్రహించండి సాధకులారా. మనసు ధైర్యంగా మారిపోతుంది. ఒకవేళ బిజినెస్ చేసేవాళ్ళు, వ్యాపారం చేసేవాళ్ళు ఉంటే ఈ సాధన చేస్తే వాళ్ళకి తెలియకుండా అనూహ్యంగా వ్యాపార అభివృద్ధి కావచ్చు, అనుకోని సహాయం అందవచ్చు, లేదా తెలియకుండా గుప్తనిధి దర్శనం కావచ్చు. ఇలా ఏ రూపంలోనైనా సరే సాధకుని ధనం వచ్చి పడుతుందనే విషయాన్ని గ్రహించండి. సాధనలో పాటించవలసిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాల్సిన విషయాలు ఇక్కడ చెప్తున్నా వినండి. మద్యపానం చేయకూడదు. మధ్యలో ఈ సాధన మానకూడదు. ఎవరితోనూ నువ్వు సాధన చేస్తున్నట్టు చెప్పకూడదు. ఒకే సమయానికి చెయ్యాలి. భయపడకూడదు. ధూమపానం అస్సలు కూడదు. అసత్యం మాట్లాడనేకూడదు. ఈ 11 రోజులు వీలైతే మౌనంగా ఉండడం ఉత్తమం. రోజు మంత్రం తప్పకుండా జపించాలి. అంటూ ముట్టు దోషం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ సాధనా సమయంలో ఎటువంటి అంటుముట్టు దోషం ఉండకుండా చూసుకునే సాధన మొదలు పెట్టండి. పరస్త్రీ వాంఛ ఉండకూడదు. ఈ సాధనలో గుర్తుపెట్టుకోండి. ఈ సాధనా సమయంలో లోభం చూపించకూడదు, మదం చూపించకూడదు, మాత్సర్యం అసలే తగదని విషయాన్ని గుర్తుంచుకోండి. 11వ రోజు సాధన చివరి రోజు కనుక సాధకుని శక్తి కొలది పెద్దగా నైవేద్యం సమర్పించాలి. నువ్వు అనేక రకాల నైవేద్య షడ్రుచోపేతంగా నువ్వు తినే ఆహారాన్ని 16 రోజులతో పెట్టచ్చు, లేదా 6 రోజులతో పెట్టచ్చు. నీకు నచ్చినట్లు ఎలా కావాలంట అలా గొప్పగా నైవేద్యాన్ని ఆ శక్తికి సమర్పించాలనే విషయాన్ని గ్రహించు. అప్పటి వరకు ఆ శక్తికి దక్షిణగా ఇచ్చిన నాణ్యాలన్నీ కలిపి 11 నాణ్యాలు అమ్మవారి పాదాల దగ్గర కావచ్చు, ఆ దీపం దగ్గర కావచ్చు. గుర్తుపెట్టుకో. ఒక విగ్రహం, ఒక ఫోటో కనుక ఉంటే ఇక్కడ ఇస్తాను. ఆ ఫోటో కూడా ఆవిడ ఫోటో. ఆ ఫోటో మీరు తయారు చేసుకుంటే ఆ పాదాల దగ్గర 11 రూపాయల నాణ్యాలు పెట్టండి, లేదా ఫోటో తయారు చేయించుకున్న వ్యక్తి దీపం దగ్గర పెట్టండి ఆ 11 రూపాయలు. అందులో ఒక నాణ్యం తలుపుకుని మెరుస్తూ ఉంటుందని గ్రహించండి. ఈ సాధన పూర్తిగా చేసిన వాళ్ళకి, సాధన మీద పట్టుత్వం వచ్చిన వాళ్ళకి మెరుస్తూ కనిపిస్తుంది 1 రూపాయి. ఆ మెరుపు కళ్ళు జిగేలమనేటువంటి మెరుపు. ఏ వెలుతురో ఏ టార్చ్ లైట్ మెరుపు కాదు అది. ఆ నాణ్యమే కళ్ళు జిగేలమన్నట్టు కనిపిస్తుంది. ఆ నాణ్య తీసుకొని కుడి చేత్తో తన తల మీద పెట్టుకుని ఆత్మ ప్రదక్షిణ చేసి దాన్ని భద్రపరచుకోవాలి. బీరువాలో కావచ్చు, ఎక్కడైతే నువ్వు ధనం పెట్టుకుంటావో అక్కడ భద్రపరచుకోవాలి. ఈ నాణ్యాన్ని నిరంతరము దొంగిలించడానికి ఆ శక్తి ప్రయత్నిస్తూనే ఉంటుందని గుర్తుంచుకో సాధకుడా. భద్రంగా పెట్టుకుని ఆ అమ్మవారు ఆశీర్వాదం తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత సాధకుడికి డబ్బు వస్తుంది, ధైర్యం వస్తుంది, వ్యాపారం లాభం అమితంగా, తంత్రశక్తి మెరుగుపడుతుంది, గొప్పమైన వాటిని దాచిన ధనాన్ని కూడా చూపిస్తుంది. గుర్తుంచుకో సాధకుడా. భయపడితే ఫలితం రాదు, మానేస్తే అపార దోషం, వంశాన్ని నాశనం అయితే చేస్తుంది. తప్పుగా చేసుకుంటే కుటుంబ సమస్యలు రావచ్చు. గుర్తుపెట్టుకోండి. అందుకే వీడియో పూర్తి వరకు వినండి అని చెప్తున్నాడు. పిశాచి తంత్రశక్తి గల దేవత. నైవేద్యం దేవతకు సమర్పించే పదార్థం. మంత్రం శబ్దరూప శక్తి. సాధన నిబంధనతో చేసే తపస్సు అనే విషయాన్ని గ్రహించండి. ఈ సాధన అంతా సక్రమంగా చేస్తే ఆ ధనపిశాచి మనకు ధనం, ధైర్యం, శక్తి అన్నిటినీ ఇస్తుంది. డబ్బు ముందు భయం పోవాలి, ధైర్యం వస్తే ధనం అద్భుతంగా పొందవచ్చు. ఈ విషయాన్ని గమనించి ప్రేమించాలి సాధకులారా. గుర్తుపెట్టుకోండి. సర్వే జనా సుఖినో భవంతు.